నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఉన్న అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ బీసీ ఉద్యమం అంటూ మాట్లాడుతూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో అదే బీసీలకి 17% పరిమితి చేసి గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉంది అధికార పార్టీ. ఇంకో పక్క కవిత గారు బీసీలకి ఎట్లయినా కూడా 42% ఇవ్వాలి అంటూ కూడా దీక్షలు చేస్తున్న పరిస్థితి. జనం బాట మీద రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ సో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కవితగా కనపడతా ఉన్నాయి కామెంట్స్ అన్నీ కూడా. సో దీని మీద తెలంగాణ జాగృతి నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. కవిత గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మొన్న నిరంజన్ రెడ్డి, ఈరోజు వేముల ప్రకాష్ రెడ్డి, సో ప్రశాంత్ రెడ్డి, సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న అంశాలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. అలాగే కవిత గారు పోరాటాలు కూడా నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఆమె చేతికి కూడా గాయమైనట్టుగా నిన్న విజువల్స్ రావడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? బీసీల పరిస్థితి మళ్ళీ అదో గతేనా, లేకపోతే మళ్ళీ 42% కోసం కొట్లాడాల్సిన పరిస్థితి? ఎందుకు అఖిల పక్షాన్ని తెలంగాణ వదిలి కేంద్రానికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? పార్లమెంట్లో దీని బిల్ ఎందుకు ఆమోదించట్లేదు? 9 షెడ్యూల్లో పెట్టాల్సిందేనా? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సో నా ముందు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ జాగృతి అఫీషియల్ స్పోక్ పర్సన్, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ప్రధానంగా చెప్పండి, అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షన సో ఇప్పుడు జరుగుతున్న జనం బాట, ఇది మీరు అనుకుంటున్నారా? మీరు అనుకునే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజా స్పందన వస్తుందని అనుకుంటున్నారా? బ్రహ్మాండమైన స్పందన వస్తుందన్న. బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా కవితక్కను చూసిన తర్వాత మొన్నటిదాకా చూసిళ్ళు మీరు. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్లో ప్రభుత్వం అక్కడనే పాగా వేసి ఉన్నది, పాలకపక్షం అక్కడనే ఉన్నది, చివరకు ప్రతిపక్షం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇలా రెండు సంబంధించినటువంటి అంటే ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అక్కడనే ఉన్నది, చేయాల్సినటువంటి ప్రభుత్వం కూడా అక్కడ ఉండడంతో ప్రజలు ఇలా నిరాశ్రయులయ్యేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఆ సమయంలో కవితక్క గారు ఖచ్చితంగా జనం బాట అనేటువంటిది ఇలా బ్రహ్మరథం పట్టే విధంగా, జనం బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు మమ్మల్ని గ్రౌండ్లో అదే విధంగా స్వీకరించిళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి దగ్గరికి పోయినా, మేము వరంగల్ పర్యటన, ఉమ్మడి జిల్లా సంబంధించిన పర్యటన పోయినా మొత్తం కూడా ఉమ్మడి 10 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. నిన్నగాక మొన్న వనపర్తి, ఇప్పుడు ఇంకొక చిన్న జిల్లా అయినటువంటి కామారెడ్డికి పోయినాం. ఎక్కడ పోయినా ప్రజల సమస్యలతో ఈరోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, కన్నీళ్లతో కవితక్కకు ఎదురొస్తున్నటువంటి పరిస్థితిని ఇలా గమనిస్తాను. ఈ రాష్ట్రంలో పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలను ఎజెండాగా పెట్టుకున్నాం. ఏవైతే పీఠముడి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఎజెండాగా పెట్టుకొని జనం బాట పట్టినమే తప్పితే వ్యక్తుల మీదనో వేరే శక్తుల మీదనో మేము కొత్తగా మా యొక్క మాటలు యుద్ధం చేయాలనో, వాళ్ళని టార్గెట్ చేయాలనో జనం బాట ఉద్దేశం. అధికార పార్టీ వల్ల వచ్చే సమస్యల మీద పోరాడుతున్నారా, లేదా ప్రతిపక్షం చేసిన ఇబ్బందులు, సమస్యలు క్రియేట్ చేసిన వాటి మీద డెఫినెట్ రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటే వచ్చేసేమో ప్రభుత్వం ఏదైతే 23 నెలల నుంచి వచ్చిన తర్వాత ఈ వరకు పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా, హామీలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ప్రజలను ఏ విధంగా పట్టి పీడిస్తుందో వాటిని అడ్రస్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ హయాంలో కూడా ఎన్ని తప్పులు జరిగినాయి, వాళ్ళ ద్వారా ఎవరు నష్టపోయినటువంటి కుటుంబాలు కానీ, బాధితులు కానీ వచ్చి అక్క దగ్గర గోడు వెళ్ళబోసుకున్నప్పుడు వాళ్ళ సంబంధించిన సమస్యలను కూడా మేము రిప్రజెంట్ చేయాలి కదా. మన వనపర్తికి సంబంధించిన జిల్లాకు పోయినాం. వనపర్తి జిల్లాకు పోయినప్పుడు అక్కడ మాజీ మంత్రి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో, నిరంజన్ రెడ్డి గారితో పీడించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ప్రజా సంఘాలే కావచ్చు, కొంత ఉద్యమ సంఘాలే కావచ్చు, చివరకు ఉద్యమకారులు కొంతమంది కావచ్చు, అనేక వర్గాల సంబంధించిన చివరకు అక్కడ ఒక పెబ్బేరు సంతానం ఉంటుంది. ఆ సంత అనేటువంటిది కంప్లీట్ రూరల్లో ఒక చాలా పెద్ద సంత, చాలా ప్రతిష్టాత్మకమైన సంత. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, తాండా సంబంధించినటువంటి వాసులకు కూడా ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఆ యొక్క పెబ్బేరు సంత ఉంటుంది. ఆ సంత సంబంధించిన దాంట్లో వేణుగోపాల స్వామి సంబంధించిన మాన్యం సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. వాటిని కూడా నిరంజన్ రెడ్డి గారు చెరబట్టిలని చెప్పేసి బాధితులు చెప్తే మేము అడ్రస్ చేస్తున్నాం. మా సొంతంగా మేము ఎట్లా ఎండా చేస్తాం? మేము ఎండా చేసేది కాదు కదా. మేము పోతున్నటువంటి ప్రయాణంలో, జనం బాట ప్రయాణంలో కవితక్క దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవాళ అదే నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కవితక్కని తిట్టేటువంటి పరిస్థితి. అంటే ప్రశ్నిస్తే ఇలా కోపాలు వస్తున్నాయి, ప్రశ్నిస్తే ఇబ్బందికి గురవుతున్నారు. ఇలా మేము క్లియర్గా కూడా చెప్పినాం. మేము ఏమంటున్నాం, అదే నిరంజన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమాల చిట్టాను కూడా నేను ఇటీవల కాలంలో 2-3 మీడియా ఛానల్లో కూడా డిబేట్స్లో కూడా ఆధారాలతో సహా నేను బయటకు తీసుకొని వచ్చినాం. అవసరమైతే ప్రజా దర్బార్ వనపర్తిలో పెడతాం, దానికి సిద్ధమా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నించినాం. ఎక్కడ మేము వెనకపోవట్లేదే, ఏ నాయకుని మీద మేము మాట్లాడినా ఎక్కడ వెనకపోవట్లేదు. అంటే
ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను ఏవైతే ఉన్నాయో వాటి ప్రజాస్వామ్యంలో బహిర్గతం చేస్తూ ఉన్నాం. వాళ్ళు తెలవాలనుకుంటున్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో మేము చేదోడు వాదోడు ఉంటున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం కానీ వ్యక్తులను పర్టికులర్గా టార్గెట్ చేస్తూ పోతాం లేదు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు కూడా దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది కదా, అప్పుడు దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తెలిసి తెలియకుండా ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు మీరు, ఇష్టాచారం మాట్లాడి కనీసం వయసుకైనా గౌరవించే పరిస్థితి ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు అంటే పెద్ద నాయకులు అని చెప్పుకునేటువంటి నాయకులు ఎట్లాంటి తప్పులు చేసినా గౌరవించుకుంటూ పోవాలా? ఉమ్. ప్రజా సమస్యలను మనము ఎజెండాగా పెట్టుకుని పోతున్నప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్లో భాగంగా మేము మాట్లాడినాం. ఇలా కవితక్క గురించి గతంలో కూడా అనేకంగా సార్లు మాట్లాడినటువంటి సందర్భాలు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో ఒక మహిళా నాయకురాలు కూడా అనేటువంటిది కూడా చూడకుండా షర్మిలను కూడా మంగళవారం మరదలు అని చెప్పేసి మహిళల పైన గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి, నోరు బారేసుకున్నటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి సచ్చొంకాయ పుచ్చొంకాయ అని చెప్పేసి కవితక్క గారిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఏదైతే ప్రజల నుంచి వచ్చినట్టు రిప్రజెంటేషన్స్ ఉన్నాయో వాటిని ప్రెస్లో అడ్రస్ చేసిండు. ఇలా మేము ఏది మాట్లాడినాం దాని దగ్గర మాకు ఆధారాలు ఉన్నాయి. ఇలా పెబ్బేరు సంత గురించి మాట్లాడినాం, ఆధారాలు ఉన్నాయి. అదే ఈయన హయాంలో మొదలుపెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి పాతపల్లి పెబ్బేరు మండలంలో లోపడేటువంటి దళితులకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినాం. అవి ఇప్పటికీ 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కూడా పూర్తి చేయలేదు. వాటిని అడ్రస్ చేసినాం. అదేవిధంగా పెబ్బేరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో వ్యవసాయ మార్కెట్ను కాలబెట్టించిళ్ళు, దాని గురించి మాట్లాడినాం. మానవపాడు మండలం సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులను తగలబెట్టిళ్ళు. గిరిజనులకు కనుక ఆ రెవెన్యూ రికార్డు కనుక ఉన్నట్లయితే, గిరిజనులకు రెవెన్యూ రికార్డు ఉంటే వాడు లోనుకు పోతాడు, క్రాప్ లోనుకు పోతాడు, ఇంకో దానికి పోతాడు. ఆ రెవెన్యూ రికార్డులు అనేటువంటి లేకుండా డిజిటలైజ్ కాకముందుకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా దగ్ధం చేసిల్లు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తాండావాసులు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ గూడు వెళ్ళబోసుకొని వచ్చి రిప్రజెంటేషన్ చేస్తుంటే మేము ఎందుకు అడ్రస్ చేయొద్దు? కానీ అంటే మీరు అడ్రస్ చేసే ప్రతి సమస్యలో కూడా బీఆర్ఎస్ ఇంక్లూడింగ్ మాటలు వస్తున్నాయి తప్పితే ఇక్కడ కూడా ఇప్పుడున్న అధికార పార్టీని విమర్శించే విధంగా మీరు మాట్లాడుతున్నట్లేదు కదా. 100% మేము అన్ని పార్టీల వైపున మాట్లాడుతున్నాం. ఇలా ఆపరేషన్ కగర్ అనేది నిర్వహిస్తే బీజేపీ మన బిడ్డలతో చర్చలు చేపట్టాలి, మన బిడ్డల రమ్ము అడవులలో రక్తపాతం పారించొద్దు, ఖచ్చితంగా చర్చలు చేయాలని దాని గురించి మాట్లాడాం. పోలవరం ముంపు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు 2 వైపులా కాకుండా ఉంటాయని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానిపైన చొరవ తీసుకోమని చెప్పినాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి లేఖ రాసినాం. అనేక సమస్యలు ఇలా ఆర్టీసీ సంబంధించిన కార్మికులు దాదాపు 1300 మంది కార్మికులను తీసేస్తే కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఉత్తరం రాసి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ భవన్కు పోయి కూడా రిప్రజెంటేషన్ చేస్తే ఈరోజు 421 మంది పైచలకు ఉన్నటువంటి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇలా ఎరువుల పైన స్పందించడం, సూది దూది లేనటువంటి ఆసుపత్రుల గురించి ప్రస్తావించడం, ప్రతి జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా సంబంధించినటువంటి ఆసుపత్రులను ప్రసూతి ఆసుపత్రులను సందర్శిస్తున్నాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నా ప్రాజెక్టుల గురించి సందర్శించి ఎవరిని ప్రశ్నిస్తాం? అల్టిమేట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఏం చెప్తున్నాం? ఇప్పటివరకు 23 నెలలు అయింది. 23 నెలల కాదు ఎందుకు మీరు ఈ యొక్క హామీలను నెరవేర్చలేకపోతున్నారు? ఏదైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అబిడ్స్ చౌరస్తాలో పోస్ట్ కార్డు ఉద్యమం, మహిళలకు సంబంధించినటువంటి గృహజ్యోతి గురించి, మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ గురించి, లేకపోతే ఎవరైతే వికలాంగులు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ల గురించి పోస్ట్ కార్డు ఉద్యమం చేసింది ఎవరండి? ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎవరండి? సోనియా గాంధీకి ఉత్తరాలు రాసింది ఎవరండి? కేవలం కవితక్క మాత్రమే ప్రభుత్వం సంబంధించినటువంటి అసమర్థ పాలన ప్రశ్నిస్తున్నాం. ఇలా ఎరువుల గురించి ప్రశ్నించినాం. చివరకు రైతు బంధు, రైతు బీమాలు పడాలని చెప్పేసి ప్రశ్నించినాం. చివరకు గాజుల రామారావు లాంటి ప్రాంతంలో పేదల ఇళ్లను కూలగొడుతుంటే కూడా హైడ్రా సంబంధించిన బాధితులకు పక్షాన నిలబడి కొట్లాడినాం. ఇలా చివరి గురుకులాల మనన మృదంగం మోగుతుంటే కూడా పరకాల సంబంధించినటువంటి హుజరాబాద్లో ఒక శ్రీవర్షిని అనేటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడం, పరకాల్లో కూడా శ్రీవాణి అనేటువంటి ఒక అమ్మాయిని పరామర్శించి మా తోచిన సాయం చేసినాం. వరంగల్లో వరదలు వస్తే వరద ముంపు ప్రాంతాలన్నీ కూడా పోచమ్మకుంట, ముసలమ్మకుంట, సంబయ్య నగర్ అనేక ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగే విధంగా ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయినాయి అనేది ఒకటే నేను ఈ సందర్భం చెప్పదలుచుకుంది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు కేవలం రిప్రజెంటేషన్స్ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడగలుగుతాం. బయటకు వచ్చిన తర్వాతనే ప్రజల యొక్క ధిక్కర స్వరం అవుతాం కదా, ప్రజల యొక్క గలమవుతాం కదా. ఆ విధంగానే కవితక్క ఎప్పుడైతే ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి కవితక్క బయటకు వచ్చిన తర్వాత సుమారుగా దాదాపుగా ఒక 3 నెలల సమయం తీసుకున్నారు. 3 నెలల సమయంలో ఎవరైతే ఆ కుట్రదారులు ఉన్నారో వాళ్ళని బయటికి పంపండి, ప్రక్షాళన చేయండి పార్టీని అని చెప్పి చక్క కోరిళ్ళు. 20 సంవత్సరాల కష్టం కవితక్కది కేవలం 100 రోజులలో డిసైడ్ చేసి పెట్టేసిళ్ళు, పార్టీ నుంచి నెట్టివేసిళ్ళు. ఇక్కడ ప్రధానమైనటువంటి కుట్ర జరిగింది ఏంటంటే, కవితక్క గారు ఏదైతే 25 వసంతాల సంబంధించినటువంటి ప్లీనరీ అక్కడ వరంగల్ సంబంధించిన వేదికగా జరిగితే దాంట్లో 33% రిజర్వేషన్లు మహిళలకు కనుక వస్తే ఈ ప్రాంతం నుంచి ఒక 50 మంది ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి నువ్వు మహిళల ప్రాతినిధ్యం వహించమని చెప్పేసి పెద్దసారి ఆ రోజున కవితక్కకు బాధ్యతలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళ కూసాలు కదిలినాయి. ఒకవేళ ఈమె గనక
మహిళల పక్షాన ఉండి కనుక కొట్లాడితే ఈ 50 మంది రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆమెకి ఒక పవర్ సెంటర్ అయిద్దని చెప్పేసి భావించి అప్పటి నుంచే కవితకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా బహిర్గతం చేస్తూ ఈమె ఇంకొకరి చేతిలో పావుగా మారిందనేటువంటి రహస్య ప్రచారాలు బయటికి చేస్తూ మా మీద ట్రోల్ చేస్తున్నది ఎవరు? ఇలా బాజాప్తా హరీష్ రావు, సంతోష్ రావు సంబంధించినటువంటి ప్యానెల్లో ఉండబడేటువంటి వాళ్ళు చెప్తూ వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. ఇలా ఇదే నిరంజన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కేసీఆర్ గారిని గౌరవిస్తా అని చెప్పేసి అన్నారు. కేసీఆర్ గారిని గౌరవించేటువంటి వ్యక్తివే నువ్వు కనుక అయితే నా బిడ్డ నిర్దోషి, నా బిడ్డ ఎట్లాంటి తప్పు చేయలేదు, ఇదే సంబంధించిన లిక్కర్ కేసులో కనీసం మన్ను కూడా లేదు, దాంట్లో నా బిడ్డ కడిగిన ముత్యం వల్ల వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆది నాయకుడు కేసీఆర్ గారు. మరి నువ్వు కేసీఆర్ గారి నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి అయితే కేసీఆర్ గారి కూతురుని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు లిక్కర్ రాని అని చెప్పేసి? అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం లేరు, ఉన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. అల్టిమేట్ హరీష్ రావు సంబంధించిన నాయకత్వంలో ఉన్నారు ఈ వీళ్ళంతా. పేరు అయితే పోవట్లేదు కదా. లిక్కర్ స్కామ్ అనేది చాలా తెలంగాణలో అతిపెద్ద స్కామ్ లాగా అది కనపడింది. ఇప్పటికీ కూడా కవిత గారిని మాట్లాడే ఏ మాట అయినా కూడా, విమర్శించే ఏ మాట అయినా కూడా ఈ లిక్కర్ స్కామ్కి రిలేటెడ్గానే లేవనెత్తుతూ ఉంటారు. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే ప్రజలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణలో ఉండబడిన మహిళా మనులకు కానీ వీళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే కవితక్క గారు దీంట్లో ఇసుమంత తప్పు కూడా చేయలేదు. ఎప్పుడైనా నిజం నిర్భయంగా బయటకు వస్తుంది, నిప్పులాగా బయటకు వస్తుంది. నివురుగప్పిన నిప్పులాగా ప్రస్తుతం ఆ విషయం ఉన్నప్పటికీ కూడా రేపు రోజున న్యాయస్థానాలు తెలుస్తాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయ్ గారే 5.5 నెలలు ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఏం లేదు, 22 నెలల సుదీర్ఘ విచారణ, 50,000 పేజీల ఛార్జ్ షీటు, ఇలా కనీసం ₹1 రికవరీ చేయకుండా పొలిటికల్ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగా దాన్ని భావించి జస్టిస్ గవాయ్ గారు వచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాన్ని పరిశీలించి సూక్ష్మంగా పరిశీలించి ఇచ్చాడు. నేను రేపు ప్రజలకు కూడా ఏం చెప్తున్నా, ఇది రేపు రోజున న్యాయ విచారణ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అక్క నిర్దోష దోష అనేటువంటిది చట్టాలు చెప్తాయి, న్యాయస్థానాలు చెప్తాయి. అంటే ఇది ఇరికించింది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది కూడా ఒక చర్చ ఉంది. 100% ఇప్పుడు మాకు అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో. అనేక రకాల అపోహలు, అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2014లో కవితక్క అరగ్రేటం చేసి ఎంపీగా పార్టిసిపేట్ చేసినప్పటి నుంచే అక్క పైన కుట్రలు జరిగినాయి. ఈమె వస్తే ఏమైద్దో, ఈమె పవర్ సెంటర్గా అయిద్దో, వీళ్ళ కింద ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఈయన వర్గం హరీష్ రావు సంబంధించిన వర్గంగా పెనువేసుకొని పోయినటువంటి కొంతమంది నాయకులు అప్పటి నుంచే కుట్రలు చేసిళ్ళు. రెండోసారి ఎన్నికలు వచ్చే సమయానికల్లా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టి అక్కకు వ్యతిరేకంగా వాంటెళ్ళి వాళ్ళతో నామినేషన్లు వేయించేసి బ్యాలెట్ మొత్తం కూడా పెరిగే విధంగా, ఒక ఎల్ షేప్ బ్యాలెట్ పెరిగే విధంగా అట్లా చేసి కుట్రపూరితంగా ఓడించేది తప్పితే ప్రజానాయకురాలు ఇలా కడుపున పెట్టుకొని చూసుకునేటువంటి విధంగా ప్రతి సమస్యను ప్రతి ఒక్క ఎవరన్నా కార్యకర్త వస్తే కూడా వాడి సమస్యను పూర్తిగా విని అడ్రస్ చేసి మా ఆఫీస్ సంబంధించిన స్టాఫ్ని ఇమీడియట్లీ వాళ్ళకి అటెస్టేట్ చేసి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఒక మాస్ లీడర్ కవితక్క. అట్లాంటి నాయకురాలు ఓడిపోవడం అనేది వీళ్ళు చాప కింద నీరులాగా వీళ్ళు చేసినటువంటి కుట్రల్లో భాగంగా జరిగిందే తప్పితే అక్క ప్రజాభిమానం లేక కాదు. ఈరోజు మరి ప్రతి జిల్లాకు పోతే ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? నిన్న కామారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చి చేతులు దులుపుకున్నది. చాట్ల కనుక తౌడు పోసి కుక్కలు కొట్లాట పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాసింది. కామారెడ్డి వేదికగా ఏదైతే బీసీ డిక్లరేషన్ పెట్టిందో అదే కామారెడ్డి జనం బాటలో ఉన్నటువంటి కవితక్క గారు పూర్తి పర్యటన కంప్లీట్ చేసుకున్న తర్వాత రైల్వే ట్రాక్ మీద కూర్చొని మా జాగృతి శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గాంధీ మార్గంలో మీ యొక్క దీక్ష ఏదైతే రైలు రోకో నిర్వహించినాం, ఆ రైలు రోకోను కూడా నిరంకుశంగా ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయనీయకుండా మమ్మల్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కనీసం కవితక్కను అరెస్ట్ చేసేటప్పుడు ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఒక బెస్ట్ పార్లమెంటరీయన్ అంతను అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా చేస్తే చేతికి నిన్న గాయమయ్యేటువంటి పరిస్థితి కనిపించింది. మీడియాలో అందరూ కూడా చూసారు. నేనేమంటున్నా, బీసీ సమాజం ఇప్పటికైనా మేల్కొనాలి. కవితక్క చివరి దశ వరకు కూడా విజయ తీరాలకు తీసుకుపోయే వరకు పోరాడుతుంది. ఇలా ఒక మహిళా బిల్లు కావచ్చు, చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించడం కావచ్చు, అనేక ఉద్యమ రూపాలను తీసుకొని విజయ తీరాలకు చేర్చేదాకా కవితక్క వదిలిపెట్టవు. అందుకనే కవితక్క పదే పదే చెప్తుంది, నేను బోనం ఎత్తుకున్నా దించలే, బతుకమ్మ ఎత్తుకున్నా దించలే అని చెప్పేసి. ఈ ప్రాంత సాంస్కృతిక ఆవశ్యకతను ఇలా విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ధీరవనిత కవితక్క. అదేవిధంగా బీసీలకు సంబంధించిన సమస్యను కూడా ఆమె అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి మీ పోరాటం బీఆర్ఎస్ తోనా కాంగ్రెస్ తోనా? అల్టిమేట్ అన్ని పార్టీలతో ఉంటాయన్నా. అన్యాయం ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళతో ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. అది ప్రభుత్వాలైనా కానీ ప్రతిపక్షాల గతంలో ఉన్న ప్రతిపక్షాలే కానీ. ఇవాళ మేమేమంటున్నాం, కేసీఆర్ గారి నాయకత్వాన భౌగోళిక తెలంగాణ అనేటువంటిది ఏర్పడ్డది. దానికి అనేక ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, అనేక మంది అమరుల బలిదానాలు ఇవన్నీ కూడా
తన యొక్క ఉద్యమానికి బాసటగా నిలిచినటువంటి. సో తన కేసీఆర్ గారు తెచ్చినటువంటి ఈ భౌగోళిక తెలంగాణ ఏదైతే ఉంది, భౌగోళిక తెలంగాణ ఒకటే కాదుగా కావాల్సింది. అల్టిమేట్ భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. సామాజిక తెలంగాణతో పాటు సమాజంలో ఉన్నటువంటి కులాల అంతరాలు పోవాలంటే నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి కులాలకు, మైనార్టీకి సంబంధించినటువంటి కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. అది స్థానిక సంస్థలలో కానీ, చట్టసభలలో కానీ. అంటే ఇప్పుడు బీసీల ద్రోహి కేసీఆర్ అంటున్నారు. బీసీల ద్రోహి ముమ్మాటికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నమ్మబలికి అబద్ధపు హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు పక్కకు రాష్ట్రం ఉన్నటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చేసి అక్కడ ఒక అమలు కానటువంటి ఒక హామీని ఇవాళ ఇచ్చేసి చేతులు ఇప్పుడు దులుపుకుంటాడు. కేసీఆర్ కూడా దాదాపు 37% ఉండే, 33%, 34% ఆయన సందర్భంలో 23% కుదించింది కూడా కేసీఆర్ అనే కదా. ఆ విషయంలో కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఏం రీజన్స్ ఉంటాయి? మేము కంప్లీట్ కేసీఆర్ గారు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేసిందని నేను అనట్లేను. మరి మేము ఇలా సామాజిక తెలంగాణ అంటే మేము సామాజిక తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వచ్చి చెప్పట్లేదు. సో మేము ఏమంటున్నాం, కేసీఆర్ గారి నాయకత్వం అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే బీసీలకు చేయాల్సినటువంటి సంక్షేమం సంబంధించినటువంటి కొన్ని చేసిళ్ళు. అవి రకరకాల ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, యాదవులకు గొర్రెల పెంపకం, కుర్మ వాళ్ళకు గొర్రెల పెంపకం, తాటి ఈత వనాలు నాటడం, 15% రిజర్వేషన్లు గౌడ్స్కు వైన్స్ టెండర్లలో కల్పించడం, ఇట్లాంటి కొన్ని చేయడం జరిగింది. కానీ ఇవి రాజకీయంగా వాళ్ళ అభివృద్ధికి దోహదపడేటువంటి చర్యలు అయితే కావు. కాబట్టి సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుంది, ఈ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము సామాజిక తెలంగాణ అనేటువంటిది అన్ని పార్టీలకు ఒక నినాదం అయితే మాకు మా విధానం అని చెప్పి ఇలా కవితక్క గారు ముందుకు వచ్చారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తారా, కేసీఆర్ని కాదా? కేసీఆర్ గారు విధానాలు అంతో ఇంతో ఈ ప్రజలకు కొంత మేలు చేసినాయి. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కేసీఆర్ గారు చుట్టూ చేరి వివిధ నాయకుల గురించి తెలియకుండా, వాస్తవ పరిస్థితులకు తెలియకుండా గంతలు కట్టి వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇలా పీసీ ఘోష్ కమిషన్ వేసేసి సిబిఐ సంబంధించిన దర్యాప్తు చేస్తే కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద ఎందుకు అంత కక్షపూరితమైనటువంటి నిర్ణయానికి పాల్పడ్డారని చెప్పేసి ఒక ధర్నానో, ఒక నిరసననో, ఒక రాష్ట్ర బంధు పిలుపులేనటువంటి పరిస్థితి. ఇలా మరి మేము అదే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో కవితక్క నాయకత్వంలో మేము అదే ఇందిరా పార్కు వేదికగా మేము దీక్ష చేసి, మీరు అంత పెద్ద నాయకునికి, తెలంగాణకే మౌనత శిఖరమైనటువంటి నాయకుని పైన ఈ వయసులో సిబిఐ కేసులు ఎట్లా పెడతారు? కనీసం ఆ పెద్ద మనిషికి తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి చేసినటువంటి అక్రమాలు చేసింది హరీష్ రావు. ఆ మంత్రి శాఖ ఉన్నది హరీష్ రావు దగ్గర. ఓన్లీ మీ టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావేనా? నాట్ ఓన్లీ ఇలా నిరంజన్ రెడ్డి మీద మాట్లాడినాం, మొన్న జగదీశ్వర్ రెడ్డి మీద మాట్లాడినాం, ఇలా వేముల ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడినాం. కేసీఆర్ చక్కదనం లేకపోతే మరి వీళ్ళందరూ కూడా అదే బాటలో వెళ్ళే పరిస్థితి కదా. అక్కడే మెయిన్ స్విచ్చే కదా ప్రాబ్లం. నేనేమంటున్నా, కేసీఆర్ గారు వీళ్ళపైన ఇంత అజమాయిష్ చేయాలని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ సార్కు తెలియకుండా జరిగినటువంటిది మేము అనుకుంటున్నాం నిజంగా. ఎందుకంటే ఒక ఆకలి ధ్యాస ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వాటిని ఎట్లా ప్రేరేపించడానే మేము అనుకుంటున్నాం. కానీ వీళ్ళు అవన్నీ విచ్చలవిడిగా చేయడం ద్వారా ఇలా తయారైంది. ఇలా చివరకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ధనదాహం, భూదాహం ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలను ఆ రోజున మార్చుకుంటే బాగుండేది ఉండే. అది కూడా చేయకపోవడం ద్వారా కూడా చాలా మందికి ప్రజా వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది అనేటువంటిది ఇలా జనం మాట్లాడుతున్నారు. మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు. ఏదైతే హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సంతోష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదే స్టాండ్ మీద ఉన్నారా? కేసీఆర్ గారి ఆలోచన విధానంతో పార్టీ నడిస్తే బాగుండేది, అది లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం దీంట్లో అంతరించిపోయింది. ఎవడన్నా సలహాలు సూచనలు ఇస్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. అహంకారపూరితమైనటువంటి ధోరణితో ముందుకు పోతా ఉన్నారు. ఇవి తగ్గితే పార్టీ బాగుంటుందని కోరుకున్నాం. అవి తగ్గకపోగా ఎవరైతే అట్లాంటి సలహాలు, అట్లాంటి సూచనలు ఇస్తారో అట్లాంటి వాళ్ళని బయటికి పంపించి అందులో మా కవితక్క ప్రజెంట్ ఒక బాధితురాలుగానే ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు స్కామ్ చేసిండు అనేది ఎంతవరకు కరెక్ట్? హరీష్ రావే చెడగొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. ఒక మాట సోదరు, నేనేమంటున్నా, ఒకవేళ హరీష్ రావు తప్పు చేయకపోతే కేసీఆర్ గారు తనని ఇరిగేషన్ శాఖ మంత్రుల నుంచి ఎందుకు తొలగించిండు? ఎందుకు మంత్రి పదవి వేయకుండా కొద్ది రోజులు సైలెంట్ మోడ్లో పెట్టిండు? తర్వాత మంత్రి పదవి ఇచ్చిండు, అది వేరే విషయం. మంత్రి పదవి ఇచ్చిండు, ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండు కదా అని ఉండవచ్చు. ఆర్థిక శాఖ ఇచ్చినప్పటికి కూడా కనీసం ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఈయనకు ప్రణాళిక సంబంధించినటువంటి వాటికి మాత్రం ఇచ్చింది తప్పితే మిగతా వాటిని ఎలాబరేట్ చేయడం కోసము, వివిధ రకాలైనటువంటి అంశాలలో తన ఇన్వాల్వ్మెంట్ ఉండడం కోసం ఎక్కడ కూడా ఈయనకు పూర్తి స్వతంత్రం అనేటువంటి ఇవ్వకుండానే కేవలం ప్రణాళికలు రచించే విధంగా ఫైనాన్స్ సంబంధించి ఇచ్చింది తప్పితే ఇంకోటి ఇయ్యలే. అంటే ఇది ఒక రకమైనటువంటి వెయిట్ అన్నట్టు కదా. హరీష్ రావు తప్పు చేయకుంటే ఎందుకు అట్లాంటి పరిస్థితి వస్తుంది? కాబట్టి ఏమంటున్నాను, ఇలా పీసీ ఘోష్ కమిషన్ దగ్గరకు వచ్చేసరికల్లా కూడా కేవలం ఏకవాక్యంగా చెప్పినటువంటి మాట హరీష్ రావు గారు, అంతా సర్వంతర్యామి కేసీఆర్ గారే.
దీంట్లో నాకేం సంబంధం లేదు అనేటువంటి విధంగా తప్పించుకునేటువంటి ధోరణితో ఉన్నారు. మంచి అయితే ఆ రోజు కాళేశ్వరరావు అని చెప్పేసి ఒక బిరుదు వస్తే ఆ బిరుదుని తీసుకున్నారు. చెడు సంబంధించింది ఏదైనా జరగంగానే అది కేసీఆర్ గారి పైన నెట్టివేసే ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఆ రోజున ఎండగట్టింది. దాన్ని చెప్పే ప్రయత్నం చేసింది అంతర్గత వేదికలలో. దాన్ని వీళ్ళు బహిర్గతం చేసేసి మేమెవరి చేతుల్లో పావుగా అనేటువంటిది వీళ్ళు క్రియేట్ చేయడంతో మమ్మల్ని బలవంతంగా బయటికి పంపించింది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి కేసీఆర్ టార్గెటా లేకపోతే కేటీఆర్? మేము ఎవరిని టార్గెట్ వీళ్ళందరూ మీరు ఇప్పుడు చెప్తున్న వ్యక్తులందరూ కూడా వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఒక హరీష్ రావు వర్గంగా పెనవేసుకొని పోయి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు పార్టీని చీల్చాలనుకున్నట్టు వ్యక్తులు. ఇది ఒక 20 ఏళ్ళ సంబంధించిన పార్టీగా దీని క్షేమం కోరి వాళ్ళు ఉండట్లేరు. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార దాహంతో ఉండబడేటువంటి ఈ సెకండ్ క్యాడర్లో ఉండబడేటువంటి ఈ నాయకత్వం ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గిన ఈ కుర్చీల కొట్లాటలో భాగంగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా ఒక వర్గాన్ని తను తయారు చేసుకున్నారు. ఒకవేళ వర్గాన్ని తయారు చేసుకోకపోతే 2018 సంబంధించిన ఎలక్షన్లో ఎమ్మెల్యేలకు పర్సనల్గా ఫండింగ్ ఎట్లా పంపించిండండి హరీష్ రావు గారు? పర్సనల్ కూడా ఫండింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కేటీఆర్ గారు, రామన్న గారు ఆయన సంబంధించినటువంటి వ్యూహంలో ఒక భాగస్వామిగా మారిపోయింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని మేము ఏమంటున్నాం, బీఆర్ఎస్లో ఉండబడేటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం లేక ఆ పార్టీ అబాస్ పాలైపోయేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేని పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ పాత్ర తెలంగాణ జాగృతి తీసుకున్నది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. వాళ్ళకి అంతో ఇంతో రాజకీయ ప్రాతినిధ్యం ఉంది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ప్రజా ప్రాతినిధ్యం వహించాలనుకున్నాం. ప్రజా సమస్యలు ఎగరుగా పెట్టుకొని ఈరోజు జనం బాట ద్వారా మేము జనంలోకి పోయి. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత కర్మ హిట్ బ్యాక్ అని ఒక ట్వీట్ చేసిన తర్వాత అది కూడా చాలా చర్చనీయాంశమైంది. మీరేమంటారు? బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఇక్కడ బీసీ ఓట్ల, లేకపోతే బీఆర్ఎస్ సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయిందా, ఇక్కడ కేటీఆర్ లోపం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ ఒకటే అన్న, నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కూడా మనం పరిశీలిస్తే రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత వారి సతీమణి సుజాత గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా సెంటిమెంటల్గా ఇచ్చిళ్ళు. రాజకీయాలు సెంటిమెంటల్గా చేసేటువంటి పరిస్థితులు లేవు. యోగ్యమైనటువంటి నాయకునికి అవకాశం కల్పించాలి. అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులకు ఇవ్వడంలో తప్పు ఉందని నేను అనట్లేను 100%. కానీ ఆమె చేయగలుగుతుందా లేదా, ఆమెకు ఆ ఎబిలిటీ ఉందా లేదా అనేటువంటి కూడా చెక్ చేసుకోకుండా ఇచ్చి ఒక బలమైన నాయకుడిని ఇన్ఛార్జ్గా పెట్టిండు దుబ్బాకలో. ఆ బలమైన నాయకుడు ఏం చేసిండు? ట్రబుల్ షూటర్ అంటాం. ట్రబుల్ షూటర్ కాస్త అక్కడ ఓటమికి కారణమై మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మూడో స్థానంలో పోయినటువంటి పరిస్థితిని మనం చూసినాం. తర్వాత సాయన్న గారు మరణానంతరం లాసినందిత గారికి అవకాశం వచ్చి పాపం ప్రమాదవశాత్తు యువకురాలకు ఉన్నటువంటి ఆమె కూడా మరణించడం బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ తర్వాత మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తే ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. తదనంతరం వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా సేమ్ ఇదే ఓడి కొనసాగించుకుంటూ పోయింది కదా. ఇక్కడైనా కానీ జూబ్లీహిల్స్ ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారు, విఘ్నులా కాదా, ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఉంటారు, గ్రేటర్ కమ్యూనిటీస్ ఉంటాయి, డెఫినెట్లీ వాళ్ళకు ఉపయోగపడేటువంటి నాయకుడిని ఇక్కడ ఇస్తే గెలిచి ఉండేదేమో. నిజంగా బీసీ సంబంధించినటువంటి అంశం ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సందర్భంలో ఒక బీసీ నాయకుని పెట్టుంటే ఇంకొక రకమైనటువంటి రిజల్ట్ వచ్చేది ఉండేమో అని మేము అనుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్ గా జాగృతి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది అనే చర్చ. మేము ఎవరికి రాజకీయ పరంగా సపోర్ట్ చేయలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. చిన్న వర్డ్ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడలేదు. ఎవరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడినా అదొక చిన్న ఉప ఎన్నిక. మేము జనం కోసం ప్రయత్నం చేస్తున్నాం. జనం యొక్క బాధలు తెలుసుకోవడానికి గ్రౌండ్లో పోతున్నాం. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్కు మాకు సంబంధం లేదని మేము క్లియర్గా చెప్పాం. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి. మరి ఇప్పుడు బీసీల మీద అంతా కొట్లాడారు మీరు, మరి 17% బీసీలు పరిమితం చేసారు కదా ఇప్పుడు స్థానిక. మరి పోరాటం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇలా జరిగినటువంటి ఆ 17% సంబంధించింది ఏదైతే జరిగిందో రేవంత్ రెడ్డి సర్కార్కు అఖిల పక్షాన్ని తీసుకుపోవడం చేత కాదు. బీజేపీతో ఆయనకు లోపాయకర ఒప్పందాలు ఉంటాయి. ఆ లోపాయకర ఒప్పందాలకు ప్రభావితం చేసే విధంగా తనను నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఒకరొక చీకటి ఒప్పందాలు. అందుకని ఆయన బీజేపీ పైన ప్రెజర్ పెట్టలేనటువంటి పరిస్థితి తయారైంది. ఇలా బీజేపీ పైన ప్రెజర్ పెట్టకపోవడంతో పాటు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకపోవడం, ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం, బిల్లు రూపంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం, జీవో 9 అని చెప్పేసి తీసుకొచ్చేసి దాన్ని కూడా బుట్టదాఖలు చేయడం, కోర్టుల ముందు చట్టాల ముందు అవి బుట్టదాఖలు కావడం, అల్టిమేట్ ఎలక్షన్లో పోవాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి ఒక జోష్ కాంగ్రెస్లో ఉంది కాబట్టి దాన్ని గ్రామాలలో కూడా కొనసాగించాలనుకున్నామో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇలా బీసీలకు ఉండబడేటువంటి హక్కులన్నిటి కూడా కాలరాసి రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు ఉండొద్దని చెప్పేసి అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి 17% ఇచ్చారు. ఒక మైబాద్ జిల్లాలో కూడా డోర్నకల్ లాంటి నియోజకవర్గాలు, మైబాద్ లాంటి నియోజకవర్గాల్లో కనుక పరిశీలిస్తే 156, 175 గ్రామ పంచాయతీల దగ్గర 5-6 సంబంధించినటువంటి రిజర్వేషన్స్ రోస్టర్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాగృతి ఒకటే విన్నవించేది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి కనుక ఉంటే తక్షణమే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మీరు ఏదైతే రోస్టర్ను తీసుకొచ్చి ఇచ్చిల్లో బీసీలకు అది జనాభా తమాషా ప్రకారం మీరు ఏదైతే చేసిలో దాని
పరంగా మీ యొక్క రిజర్వేషన్లు ఉండాలి, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఉండాలి. మీరన్న 42% వాటా అన్న ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అనఫిషియల్గా చేయాలన్నా మీరు ఆ పద్ధతిలో మీరు ఈ రిజర్వేషన్లు చేయవచ్చు. మరి మీరు అట్లా చేస్తలేరు, పాత రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారంటే అది లేదు. ఉమ్. ఈ రెండింటికి కాకుండా సంబంధం లేకుండా 17% కానీ చాలా చోట్ల ఏకగ్రీవం అనే మాట ఎక్కువ వినపడతా ఉంది. అది కూడా చాలా మంది వేలం పాటలు వేసుకుని మరీ ఏకగ్రీవం చేసుకుంటారు. అది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయం. ఏకగ్రీవాలు అనేటువంటి ఎక్కడైనా ప్రజాస్వామ్య విలువలు బాగుండాలంటే తప్పనిసరి ఎన్నికలు అనేటువంటివి కావాలి. అట్లయితేనే కదా సామాన్యుడు అనేటువంటి వాడు రాగలుగుతాడు. ఇలా డబ్బున్నోడు బల ప్రదర్శన చేస్తే నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలన్నోడు ఎట్లా బయటకు వస్తాడు. కాబట్టి ఆరాజు పాటలు కానీ ఈ వేలం పాటలు కానీ అనేటువంటిది సమూలంగా పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించాలి. ఈ వేలం పాటల నిర్ణయాన్ని కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలపకుండా ఒక చట్టాలు కనుక వస్తే ఇది రేపు రోజున ప్రజలకు మంచి జరుగుతుంది తప్పితే ఇంకోటి లేదు. ఇంకోటి ఏంటంటే కవిత గారు ఇంత జనం బాట కార్యక్రమం ఇంత చేస్తున్నా కూడా ఒకటే ఒక మాట బాగా వినపడుతుంది. ఈమె కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి కాంగ్రెస్ వదిలిన బాణంగా కవిత జనం బాట కార్యక్రమం నడుస్తుంది అనేది చెప్తున్నా. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా, ప్రతిపక్షాలుగా మాట్లాడింది మా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడదు తప్పితే ఏం లేదు. కవితక్కను అల్టిమేట్ ఫెయిల్ చేయాలి వాళ్ళ ఎజెండా. కవితక్క మాట్లాడితే ఎక్కడైనా ట్రోల్ చేయాలి వాళ్ళ ఎజెండా. అసలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడట్లేరు. అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేరు. హరీష్ రావు సంబంధించిన వర్గం, సంతోష్ రావు తయారు చేసినటువంటి వర్గం సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది పేరు సోషల్ మీడియా ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కొన్ని భయంకరమైన ఒక మహిళ అనేటువంటిది కూడా చూడకుండా భయంకరమైన పోస్టులు పెట్టిస్తున్నారు. వాటన్నిటిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు మేము జాగృతి కూడా పూనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే కవితక్క ఎవరి చేతిలో బాణంగానో బాణమతిగా ఉండడానికి ఆస్కారం లేదు. కవితక్కకు ఒక చరిష్మా ఉన్నది. ఈ రాష్ట్ర సంబంధించిన ప్రజల కోసం, ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాల కోసం, ఇక్కడ ఉన్న కవులు కళాకారుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి లిటరేచర్ కోసం, చారిత్రక సంపద కోసం ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క. ఎలా కేసీఆర్ గారు ఏ విధంగానైతే పోరాటాలు చేసిండో, ఏ విధంగానైతే ఉద్యమాలు చేసిండో, ఆయనే రక్తం పంచుకున్న పుట్టిన బిడ్డకు వేరే ఎందుకు వస్తాయి? వేరే లాలుచిపడేటటువంటి నిర్ణయాలు, ఆ సంకుచిత స్వభావం, ఆ కృత్య స్వభావం కవితక్కకి ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారికి లేని స్వభావాలు అక్కకి ఎందుకు వస్తాయి? కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వము వహించినప్పుడు ఒక రకంగా ఉన్నది. ఆ యొక్క స్ఫూర్తిని అలా తీసుకొని కవితక్క గారు కదులుతున్నారు. కేసీఆర్ గారు ఎంత మొండి ధైర్యంతో ఉంటారో, ఎంత మొండి సంకల్పంతో ఉంటారో, అంతే మొండి సంకల్పంతో, అంతే వజ్ర సంకల్పంతో ఉండేటువంటి నాయకురాలు కవితక్క. మీరు భవిష్యత్తులో చూస్తారు కదా. మీరు కాంగ్రెస్తో మేము అటగాగుతున్నాం, కాంగ్రెస్ వదిలిన బాణం అంటారు. ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు బీసీలకు ద్రోహం చేయగానే గ్రామాన్ని ఉండబడేటువంటి కాంగ్రెస్ జెండా గద్దలన్నీ కూర్చోండి అని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి ధీరమైన కవితక్క. తక్షణమే జాగృతి కార్యకర్తలు, బీసీ సమాజం అందరూ కూడా కాంగ్రెస్ జెండా గద్దలు లేకుండా చేశారు. మేము నిజంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు మా వెనుక ఉంటే మేము వాళ్ళ జెండా గద్దలు ఎందుకు పిలుస్తాం, కేసులు ఎందుకు పెట్టుకుంటాం? సో మేమేమంటున్నామంటే మాకు ఒక రకమైన విజన్ ఉంది, ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయి. ఉట్టిగా ఏదో ఉదాసీనంగా రాజకీయాలు చేస్తలేము. ఓ ఫెయిల్యూర్ సంబంధించిన రాజకీయ పార్టీలను కూడా చూసినాము. వాటన్నిటి నుంచి వెళ్ళి ఈరోజు జనం బట ద్వారా మేధోలను సమీకరిస్తున్నాం, ఒక రకమైనటువంటి మేధోమదనం చేసుకుంటున్నాం. బాగా చెప్తా రేపు రోజున ఈ జనం బాట కంప్లీట్ అయిన తర్వాత మంచి నూతన రాజకీయ ఒరవడి ఉండే విధంగా, యువకులకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండే విధంగా, ఇప్పటివరకు అవకాశాలు రానటువంటి వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయమైనటువంటి నిర్ణయంతో బాజాప్తా డాంకా బాజాయించి పార్టీ అయితే పార్టీ ఇంకే ఏ నిర్ణయం తీసుకుంటారో కవిత గారే ఎవరైనా ప్రకటించబోతున్నారు. ఆ రోజున మాకంటూ ఒక ఎజెండా, మాకంటూ ఒక జెండా, మాకంటూ వివరాలు ఉంటాయి. ఆ రోజు మమ్మల్ని వెనకెవరు నడిపిస్తారని అనగలుగుతారు. సో ఎంత ఏంటంటే ఫెయిల్ చేయాలి కవిత. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జనం బాట కార్యక్రమంలో రైతుల దగ్గరికి వెళ్తున్నారు, పేదవాళ్ళ దగ్గరతో మాట్లాడుతున్నారు, సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అంతా ఓకే. కానీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఈమె అనే చర్చ చాలా వినపడుతుంది. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు కూడా వెళ్ళొచ్చు. సో అప్పుడు కూడా ఆప్షన్ ఉంది. సో ఎందుకు కవితక్క గారు తొలిసారి ఎంపీగా అయిన తర్వాత, రెగ్యులేటర్ చేసిన తర్వాత బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారు. ఎట్లా తీసుకుంటారంటే బెస్ట్ పార్లమెంటరీ ఇంట్లో కూర్చుంటే రాదు కదా. ప్రజలతో మమేకమైతేనే వచ్చింది. ఆ రోజు మన ఊరు మన ఎంపీ లాంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరితో మమేకమైనటువంటి నాయకురాలు కవితక్క. ఆ రోజు మేము ఎట్లాంటి విధానపరమైన నిర్ణయాలు లేము. మేము ఇంకో దగ్గర పోవాలంటే మా బాధ కూడా ఏంటంటే మొదటి నుంచి మొత్తుకుండేది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు. బతుకమ్మలు చేయాలంటే కూడా బతుకమ్మల పైన కూడా మాకు ఆంక్షలు విధించిళ్ళు. ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడం కోసం అక్క అన్ని దిక్కులా తిరిగింది. తెలంగాణ వచ్చి ఎంపీగా అయిన తర్వాత నువ్వు నిజామాబాద్ వరకే ఉండాలి, లేకుంటే విదేశాల్లో బతుకమ్మలాడు, ఈ కాన్స్టిట్యున్సీకి పోకు, ఈ జిల్లాకు పోకు అనే ఆంక్షలు, ప్రోటోకాల్స్ వీటన్నిటిని కూడా అక్క నెత్తిన బలవంతంగా రుద్దినప్పుడు కూడా చాలా బాధపడుతూ ఇవన్నీ కూడా మాతో పంచుకున్నడం జరిగింది. ఈరోజు మాకు ఎట్లాంటి ఆంక్షలు లేవే. మేము ఇలా స్వతంత్రంతో ఫ్రీడంతో ఉన్నాం. ఖచ్చితంగా అన్ని అంశాలను ఎజెండా పెట్టుకుంటే కేసీఆర్కి గండం ఉందనే మాట వచ్చింది. సో ఆ విధంగా నిజంగానే గండం ఉందా? అంటే ఇప్పుడు హరీష్ రావు లేకపోతే వీళ్ళందరూ టార్గెటెడ్గా కేసీఆర్ టార్గెటా వీళ్ళందరికీ?
అన్ని మానసికంగా కృంగదీస్తున్నటువంటి వ్యక్తులలో ఇలా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఒకరు. ఉమ్, అది క్లియర్. కవితక్క మీద సార్కి ఏముంటుంది, ఒక తండ్రికి బిడ్డ మీద ఎంత వాత్సల్యం ఉంటుంది. ఉమ్, అదే బిడ్డకు కూడా తండ్రి మీద ఎంత వాత్సల్యం ఉంటుంది, కొడుకు మీద పక్క పెడితే అంత వాత్సల్యంతోనే ఉంటారు కదా జనరల్గా. అట్లాంటి వాత్సల్యాన్ని, అట్లాంటి కుటుంబ బంధాన్ని, అట్లాంటి పేగు బంధాన్ని దూరం చేసినటువంటి ఈ కుట్రదారులకు రేపటి రోజున ప్రజలు గుణపాఠం చెప్తారు. నిజంగా సారు 1000% ఆయన ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకునేటువంటి బిడ్డలం మేము. ఉమ్, ఆయన చూస్తూ తెలంగాణ ఉద్యమంలో పెరిగినటువంటి వాళ్ళం. ఆయన సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులం. ఆయన స్ఫూర్తిని ముందు తీసుకొని పోతున్నాం. ఆయన బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆయన మానసికంగా పతనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఉమ్, వీళ్ళందరూ గమనిస్తున్నారు. మొన్న హరీష్ రావు గారి యొక్క ఫాదర్ జరిగిపోయినప్పుడు సార్ వస్తే ఆ రోజు చూసిన తర్వాత చాలా మందికి బాధ కలిగింది. సార్ కొంత ఉమ్. మెత్తబడ్డాడు అనేటువంటి విధంగా అనిపించింది జనాలు. అది కవిత వల్ల వచ్చింది అంటున్నారు కదా, ఎందుకు? కవిత వల్ల ఆయన మనోధైర్యాన్ని కోల్పోతున్నాడు ఆయన అనేది కవిత వల్లే జరుగుతుంది ఇదంతా అంటున్నాడు. ఇప్పుడు ఒక తండ్రి బిడ్డను పిలుచుకొని మాట్లాడలేని పరిస్థితులు అయితే ఉండవు కానీ ఉమ్, ఇప్పుడు దాని చుట్టూ ఒక రాజకీయమైనటువంటి కుటిల రాజకీయమైనటువంటి ఒక గంతలు కట్టేసి ఉమ్, కవితకి ఇది చేస్తా అనేటువంటి పోర్ట్రేట్ చేసే విధంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కుట్రదారులు. సార్ వాళ్ళని నమ్మితే మనం ఏం చేయగలుగుతాం? మేము ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామనేటువంటిది మేము ప్రజలకు చెప్తున్నాం, బాధ్యత మీడియా ముందు చెప్తున్నాం, ఉన్నదని చెప్తున్నాం. కానీ ఇలా కుట్రలు చేసి సార్ చుట్టూ అది చేసేసి లేని పోనీ చెప్పుకుంటూ కూర్చుంటే ఈ రాజకీయ ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది ఎల్లకాలం ఉండదు కదా. ఉమ్, కాబట్టి మేము సార్ విషయంలో ఎక్కడ కూడా భేషజాలు మాకు లేవు. సార్కు అక్కకు మంచి టర్మ్స్. తండ్రి కదా, ఇంకొక మాట తండ్రి కదా, ఇంకొకటి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆయనే కదా ఇప్పుడు. పార్టీ అధినేతగా, ఒక పార్టీ సంబంధించినటువంటి అధినేతగా ఒక బిడ్డను సస్పెండ్ చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉండకపోవచ్చు. తండ్రి నుంచి నెట్టివేయబడినటువంటి బిడ్డ కూడా ఎవరు ఉండకపోవచ్చు. అది కవితక్కే కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా, రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలే తప్పితే భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని రాజకీయ వైరుధ్యాలుగానే మేము ఉన్నాం. పూర్తిగా పార్టీ నుంచి బయటకు వచ్చినాం. మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా బీఆర్ఎస్తో మాకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తో మీరు ఏదైతే గొడవ పడుతున్నారు, డిస్కషన్ జరుగుతూ ఉంది, కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడే కేసీఆర్ కదా, మరి కేసీఆర్ని ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు అనేది ఇక్కడ పాయింట్. మేము అనేది ఏంటంటే, మేము మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే బీఆర్ఎస్ అధ్యక్షుడిని ఆటోమేటిక్గా మేము అడ్రస్ చేసినట్టే కదా. అది ప్రత్యేకంగా అనట్లే కదా. ప్రత్యేకంగా కేసీఆర్ అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా అంశాలు సార్కి తెలియకుండా జరిగినాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి నాయకుల ప్రమేయంతో జరిగినాయి. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ తప్పిదాలు చేసిన నాయకులను ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సలహాల ద్వారానే వాళ్ళ గురించి మాట్లాడు. ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడాలని కూడా మాట్లాడలేదు. ప్రజల నుంచి వీళ్ళ పైన కంప్లైంట్స్ వస్తే, ఆ డాటా వస్తే ఆ డాటాను బేస్ చేసుకుని కవితగా మాట్లాడుతుంది తప్పితే వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు లేవు, వ్యక్తిగతం మీద ఎవరిని టార్గెట్ చేయాలనేటువంటి ఒపీనియన్ కూడా కవితకు లేదు. సో ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రశాంత్ రెడ్డి తప్పు చేసిండు, సో ఇలా బీఆర్ఎస్ పార్టీలో నిరంజన్ రెడ్డి అవినీతి పాల్పడ్డాడంటే అల్టిమేట్ ఈ నష్టం ఎవరికి? కేసీఆర్ గారికే కదా. అంతే కదా, ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇట్లా జరుగుతుంది మీ బీఆర్ఎస్ లో లీకులు ఇస్తున్నారా, లేకపోతే ఓపెన్ గానే బీఆర్ఎస్ పార్టీని చేస్తున్నారు? ఓపెన్ గా జరుగుతున్నదే చెప్పినాము, మీడియా ముఖంగా చెప్పినాము, తెలుసుకోవాలన్నాము. ఇట్లాంటి వాళ్ళని పక్క పెట్టుకుని మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ బాగుంటుందని అన్నాము. అట్లా ఉంటేనే మీకు ప్రజా ఆమోదం ఉంటుందని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాం. రేపు మేము ఒక రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యాను అనుకో, ఖచ్చితంగా మా వైరుధ్యాలు మాకు ఉంటాయి. లిస్ట్ లో ఇంకా ఉన్నారా? ప్రశాంత్ రెడ్డితో ఆగిపోతుందా? చెప్పలేమండి. ఇప్పుడు టార్గెట్ ఉందా? ఇదే నేను టార్గెట్ ఎవరిని చేస్తున్నాము. రేపు మొన్న వరంగల్ పోయినాం, అక్కడ కాంగ్రెస్ నాయకుల గురించి కూడా మాట్లాడినాం. కాంగ్రెస్లో జరిగినటువంటి అవినీతి నాయకులు ఎవరు వాళ్ళ గురించి మాట్లాడినాం. రేపు రోజు ఇంకొక పర్యటన మైబాద్ పోయినాం అనుకో, మైబాద్ పోతే ఇంకో నాయకుని గురించి, కొత్తగూడెం పోతే ఇంకో నాయకుని గురించి ప్రజల ద్వారా ఏం డాటా వస్తుందో ఆ డాటాను బేస్ చేసుకుని మాట్లాడుతుంది తప్పితే ఈ వ్యక్తిని ఖచ్చితంగా అనాలే, ఈ వ్యక్తి ఫలానా అని చెప్పేసి చూజ్ చేసుకొని పోయేటువంటి పర్సనాలిటీ కవితక్కది కాదు. అట్లాంటి స్థాయి కూడా ఆ నాయకులకు లేదు. మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? బీసీ ఉద్యమం స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే అన్ని పార్టీలు 100% ఆ విషయాన్ని దాదాపు బీసీల మీదే, బీసీ ఉద్యమమే మొదలవుతా ఉంది. ఇప్పటివరకు సరే వేరే సంస్థలు సంఘాలు ఏం చేసినా మాకు తెలియదు, కానీ తెలంగాణ జాగృతి ఒక కఠోరమైనటువంటి తపన బీసీల పైన కవితక్క తీసుకున్నారు. నిన్న చూసి ఏదైతే కామారెడ్డి సంబంధించిన దాంట్లో రైలు రోక చేసేళ్ళు, రైల్లోకి చేసి కార్యకర్తలందరినీ కూడా మీరు పక్కకు పోండి, అవసరమైతే ఈ కేసులను కూడా నేను పెట్టుకుంటా అని చెప్పేసి కార్యకర్తలకు బలం ఇచ్చినటువంటి నాయకురాలు కవితక్క. సో ఈ జోషు, ఈ ఉత్సాహము, ఈ ప్రోత్సాహము కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రోత్సాహం కవితకి ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మేము ఖచ్చితంగా బీసీ సంబంధించినటువంటి ఉద్యమం కోసం డెడికేటెడ్గా పునరంకితమై పనిచేస్తాం. దీన్ని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్స్ ఆపివేయండి, మళ్ళీ ఒకసారి బీసీ సంబంధించిన దానిపైన పునరాలోచన చేయండి. ఈ బిల్లు ఆమోదం కోసం అఖిలపక్షాన్ని తీసుకుపోయి బీజేపీ దగ్గర కూర్చుందాం, అవసరమైతే జంతర్ మంతర్లు దీక్షలు చేద్దాం, ఎట్లాంటి పోరాట రూపాలు బీజేపీ పైన చేయాలో అవన్నీ చేద్దాం. అవసరమైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు, మిగతా ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఎవరు ఉన్నారో బీసీల కోసం మీరు రాజీనామా చేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తాము. సో
సో ఇది శ్రీకాంత్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.